అంటే మనం ఒక మనిషితో సహవాసం చేసినప్పుడు మనం ఎంత వాళ్ళకి క్లోజ్గా ఉంటామో వాళ్ళ 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 ప్రేరణ మనకు అర్థమవుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. నీ ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటే, ప్రతిరోజు దేవునితో నడుస్తుంటే, ప్రతిరోజు యేసుతో అడుగులు వేస్తుంటే ఆయన ప్రేరేపించిన ప్రేరణ మీకు అర్థమవుతుంది. ఇది దైవ ప్రేరణ, దైవ ప్రేరణ, దైవ ప్రేరణ అని చెప్పండి కూడా. దేవుని నామమున స్తుతించండి గట్టి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ప్రేమైన వర్లారా, మరి ఈ ప్రశస్త రాత్రి పూర్వం మహిమగా బ్రతుకుంటారు, పూర్వస్థితి వైభవంగా ఉండుంటుంది యోబులాగా. కానీ సాతాను యొక్క సుడిగాలిలో, సాతాను యొక్క ప్రమాదాల్లో ఆ వైభవం అంతటిని ఆయన కోల్పోయినప్పటికి కూడా దేవుడు మరలా యోబుకి ఆయన క్షేమస్థితిని దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. మరి మీరు సంబంధమే లేని మనుషులు వచ్చేసి మీ జీవితాన్ని ఒకవేళ చిన్న భిన్నం చేశారేమో, సాతానుగాడు సుడిగాలిని రేపి పిల్లల జీవితాన్ని విచ్ఛిన్నం చేశాడేమో, మీ రిలేషన్లో, కుటుంబ వ్యవస్థలో, మీ స్నేహంలో, మీ బంధాల్లో ఒకవేళ సమస్యలు తీసుకొచ్చాడేమో, మీ ఆరోగ్య విషయాల్లో ప్రమాదాలు తీసుకొచ్చాడేమో, సాతానుగాడు ప్రేరణకు లోనైపోయి ఒకవేళ నీవు నష్టపోయావేమో. దేవుని తట్టు తిరిగి నీవు ప్రార్థన చేయగలిగితే నీ క్షేమస్థితిని దేవుడు మరలా నీకు అనుగ్రహించునుగాక, మరలా అనుగ్రహించునుగాక.